వాస్తవంగా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకము ప్రధానమంత్రి నాయకత్వంలో డిసైడ్ చేసి మంత్రులు రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదించాలి. అది తీసేశారు. రాజ్యాంగంలో చెప్పబడింది అది. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే చెప్పబడింది అది. కానీ అది పక్కన పెట్టేసి కొలీజియం వ్యవస్థను తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు చివరికి పెత్తనం అంటే కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాల్ని పక్కన పెట్టి న్యాయ వ్యవస్థ పెత్తనం చేయాలనుకుంటారు. ఎన్నికల సంఘానికి సంబంధించి ఎవరన్నా నియమించాలంటే ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నటువంటిది ఆ మధ్యన పెట్టారు. అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఏం సంబంధం? ఆయన ఏమైనా ప్రజల చేత ఎన్నికైనటువంటి వాడు? ప్రజాస్వామ్యంలో మెజారిటీ తప్పించి మెజారిటీ అభిప్రాయమే నిర్ణయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్లులో మెజారిటీ రాలేదు, 2/3 ఆపేశారు కదా. అంతేగాని మైనర్ అయినా పర్లేదని చెప్పి వదిలేస్తారా? కానీ ఇక్కడ మైనారిటీ తీర్పులు కావాలనేటటువంటి కోణం ప్రభుత్వాన్ని ఇది కోర్టుది అవుతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురుతో కూడినటువంటి కమిటీ. దాంట్లో ఇద్దరు ఒకవైపు ఉంటారు, ఒకళ్ళు ఒకవైపు ఉంటారు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. అదే కదా మరి ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అయితే దాన్ని తీసేసేటటువంటి అధికారం ఎవరికీ లేదని ప్రభుత్వం వాదిస్తుంది.